హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. ఫస్ట్ అందరికి చాలా థ్యాంక్స్. రీసెంట్ గా చేసిన దేవరా స్టోరీకి చాలా సపోర్ట్ చేసి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా లాగ్ లేకుండా. దేవరా మూవీ అందరికీ తెలుసు, కానీ చాలా మందికి పాజిటివ్ కన్నా నెగిటివ్ గానే తెలుసు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ హైప్ కాకుండా భయం పెరుగుతుందని పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి. ఇలాంటి మాటలన్నీ సినిమాని చూద్దాం అనుకున్న న్యూట్రల్ ఆడియన్స్ మైండ్ ని మార్చేస్తున్నాయి. అందరికీ మూవీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, అసలు హిట్ అవుతాదా అని. ఈ డౌట్స్ ఏమి ఈ మధ్య పుట్టుకొచ్చింది కాదు, ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఉన్న డౌట్సే. అందరికీ ఉన్న ఫస్ట్ అండ్ స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే రాజమౌళి సెంటిమెంట్. రాజమౌళి డైరెక్షన్ తర్వాత ఆ హీరో నుంచి వచ్చే ఏ మూవీ అయినా హిట్ కాదు కదా, యావరేజ్ టాక్ కూడా చాలా కష్టం. ఇప్పటిదాకా రాజమౌళితో సినిమా తర్వాత ఆ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడు హిట్ కాలేదు. ఇది ఒక హిస్టరీ. దాన్ని బ్రేక్ చేయడం ఒక కళలాగా అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, బాహుబలి ముందు మనకి 1000 CR కూడా ఒక కళే. కానీ ఇప్పుడు 1000 CR అంటే క్యాజువల్ థింగ్ అయిపోయింది పెద్ద సినిమాలన్నిటికీ. సెకండ్, డైరెక్టర్ కొరటాల శివ గారి మీద నమ్మకం లేవు అని. లాస్ట్ మూవీ ఆచార్య ఫుల్ డిసప్పాయింట్ చేసింది, నేను కూడా ఒప్పుకుంటా. కానీ దానికి ముందు TFA లో ఇప్పుడున్న ఆల్మోస్ట్ టైర్ 1 ప్రతి ఒక్కరికి బ్లాక్ పోస్టర్స్ ఇచ్చారు. అంతెందుకు, ఎన్టీఆర్ గారితోనే తీసిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద బ్లాక్ పోస్టరో అందరికీ తెలుసు. ఇప్పటిదాకా 100% సక్సెస్ రేట్ రాజమౌళి గారికి మాత్రమే ఉండేది. ఆచార్య గాని లేకుండా ఉంటే కొరటాల గారికి కూడా 100% సక్సెస్ రేట్ ఉండేది. ఆచార్య తర్వాత కొరటాల శివ గారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనకు ఒక డైలాగ్ ఉంది కదా, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. అలాంటి గాయపడ్డ సింహానికి ఓట మెరుగని సింహం తోడైతే ఎలా ఉంటుందో 27 సెప్టెంబర్ చూస్తాం. థర్డ్, సాంగ్స్ అండ్ బీజియం కాపీడ్ అని, సాంగ్స్ అంతగా బాగలేదని. అనిరుద్ధ్ కూడా లాస్ట్ గా రిలీజ్ అయిన మూవీకి అంతగా చేయలేదని అంటున్నారు. అసలు అనిరుద్ధిని మూవీకి తీసుకునిందే ఫ్యాన్స్ డిమాండ్ వల్ల. అండ్ సాంగ్స్ కాపీ కొట్టాడా లేదా తస్కరించారా అని పక్కన పెడితే, ఫస్ట్ సాంగ్ ని బాగలేదన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అవే సాంగ్స్ కి వైబ్ అవుతున్నారు, ఊగిపోతున్నారు. ఫస్ట్ రోల్స్ వచ్చాయి, ఇప్పుడు అవే ట్రెండింగ్ లో ఉన్నాయి. నాకు తెలిసి మూవీ కూడా ఫస్ట్ పోయిందని చెప్పి చివరికి బ్లాక్ బస్టర్ చేస్తారు. లాస్ట్ మూవీకి బాగా కొట్టలేదని నెక్స్ట్ మూవీ కూడా అలాగే ఉంటది అనుకోవడం ఒక పిచ్చితనం. అలా అనుకుని ఉంటే మన తమన్ భయ్య నుంచి ఈ రోజు ఈ రేంజ్ కంబ్యాక్ అస్సలు ఉండేది కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది మంచోళ్ళ కన్నా చెడ్డవాళ్ళు ఎక్కువ ఎందుకున్నారు అని. ఎన్ని మంచి పనులు చేసినా తెలియకుండా ఒక్క చెడ్డ పని చేసినా నిన్ను చెడ్డవాడని అంటది ఈ సో కాల్డ్ సొసైటీ. ఈ పాయింట్స్ ఇంకా డౌట్స్ అన్ని ట్రైలర్ తో పోతాయి అనుకుంటే ట్రైలర్ తర్వాత ఇంకా బలపడ్డాయి. ట్రైలర్ చూసి ఆచార్య వైబ్స్ వస్తున్నాయని ఒకరు, అది పాదఘట్టం ఇది సముద్ర మట్టం అని ఇంకొకరు, కంబ్యాక్ అని మళ్ళీ ఆడియన్స్ పైన రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడని, ఒక్కటేంటి ఇలా చాలానే ఉన్నాయి. కొంతమంది అయితే వాంటెడ్ నెగిటివిటీ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఆ ట్రైలర్ కింద ఉన్న మిలియన్ వ్యూస్ అంతా ట్రైలర్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన వాళ్ళకన్నా ఇందులో ఎన్ని బొక్కలు నేను వెతకడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ. చూడండి ఎన్టీఆర్ ఫ్యాన్స్, TFA బానిసలారా, ఇంకా మూవీ లవర్స్, సినిమా బాగుండాలని నాలా కోరుకునే ప్రతి ఒక్కరు జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. టెంపర్ రిలీజ్ అప్పుడు ఎన్టీఆర్ అన్న ఒక మాట చెప్పాడు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. ఈ మాట ఇప్పటిదాకా తప్పలేదు. నాకు తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కటే కాదు, ప్రతి మూవీ లవర్ కాలర్ ఎగరేసే మూవీస్ చేశారు, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు కూడా. ట్రైలర్ లో చెప్పినట్టు భయం తెలియని ధైర్యానికి దేవర అంటే భయం అన్నట్టు ఇక్కడున్న ప్రతి ప్రశ్నకి ఎన్టీఆర్ఏ సమాధానం, ప్రతి సమస్యకి ఎన్టీఆర్ఏ పరిష్కారం. హైప్ లేదంటున్నారు కదా, ఒక్కసారి వీడియో చూడండి, హైప్ వస్తాదేమో. చేపల్ని వేటాడి విసిగెత్తినక్కడే జనం మనుషుల్ని వేటాడి మృగాలుగా మారారు. చావుకి భయపడి ధైర్యాన్ని కూడగట్టుకున్న మృగాలు, ఎన్నో చావుని తనలోనే మోసిన సముద్రం వాళ్ళకి తెలియకుండానే ఒక చావుని తయారు చేసింది. నేను చేసేది ధర్మం అని గర్వంతో తలెగరేస్తే ఆ తలని తీసే సమాధానాన్ని తనలోనే దాచింది ఆ సంద్రం. సమయం కోసం ఎదురు చూసింది, ఆ సమయం రాగానే ప్రళయం పేరు మార్చి పంపించింది. అతని పేరు దేవరాను నామధేయం. తెగించిన ప్రతి ఒక్కరి ధైర్యం భయం లేకపోవడం. అలాంటిది ఆ ధైర్యమే భయపడే భయం దేవరా. చావుకే భయపడిన అక్కడ జనం దేవరాకు భయపడ్డారంటే అతను చావు కన్నా ప్రమాదం అని, ఆ ప్రమాదాన్ని ఏ ప్రకృతి పసిగట్టలేదు అని. గాలి నీరు ధైర్యం బతికేంత చాలు, కాదని ధైర్యం పెరిగినా భయం తగ్గినా, నా ముందు నువ్వెంత అన్న అహం పెరిగినా నీ అంత అతను వస్తాడు, నీ అంతు చూస్తాడు. నీటి కొండ పైన ఉన్న ఆ దేవర. గుర్తుపెట్టుకో, అతను మామూలు మనిషి కాదు, వంశాన్ని పెంచే వారసత్వము కాదు. మితిమీరిన ధైర్యం బతుకుల్ని తెరుస్తా ఉంటే ఆ ధైర్యాన్ని తెచ్చేవాడే ఇది. అంతే, 6 years తర్వాత వస్తున్న సోలో ఫిలిం. స్టోరీ రొటీన్ అయినా కొరటాల గారి స్క్రీన్ ప్లే అండ్ ప్రెజెంటేషన్ కీ రోల్ ప్లే చేస్తుంది. కట్అవుట్ కి తగ్గ మాస్ సీక్వెన్స్ పడితే ఎలా ఉంటుందో ఆల్రెడీ సలార్లో చూసాం. అలాగే ఎన్టీఆర్ కి దేవరాలో మంచి యాక్షన్ సీక్వెన్స్ పడితే మూవీని ఆపడానికి కుర్చీ వేసుకొని గంటలు గంటలు మాట్లాడినా ఆపలేరు.
సో ఇంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేయాలో మీకు తెలుసు, అలా కానిచ్చింది. నేనేమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ప్లీజ్ కరెక్ట్ మీ కామెంట్ సెక్షన్. సో థ్యాంక్స్, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.